హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 12 ఈరోజు తులారాశి వారికి బుధవారం, పైగా అమావాస్య. మరి అమావాస్య నాడు దైవ సంకేతం ఈ రాశి వారికి తలరాతను మార్చేటటువంటి ఒక సమయం కాబోతుందంటే మీరు నమ్ముతారా? అమావాస్య అంటే కేవలం చీకటే కాదు, అది అంతులేని అవకాశాలకు నాంది. ఈ రాశివారి జీవితంలో ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ తుడిచిపెట్టేటటువంటి సమయం ఆసన్నమైంది. ఈ అమావాస్య నాడు ఈరోజు ఇక ముఖ్యంగా ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. రాబోయేటటువంటి ఆగస్టు 12 బుధవారం నాడు అమావాస్య నాడు మీ జీవితంలోకి రాబోయేటటువంటి ఒక పెను మార్పుకు సంబంధించిన మొదటి సంకేతాలు మీ కళ్ళ ముందే కనబడిపోతున్నాయి. మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కొత్త జీవితపు ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. కానీ ఆ సంకేతం ఏంటి? అది మీకు ఎలా కనిపిస్తుంది? ఈ అమావాస్య రాత్రి మీరు చూడబోయేటటువంటి ఆ చిన్న మార్పు మీ భవిష్యత్తుని ఏ దిశగా మలుపు తిప్పబోతుందో పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ప్రకృతి మీకు పంపిస్తున్న రహస్య సంకేతం, ఆ రహస్య సందేశం ఏంటో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. కొంచెం ప్రశాంతమైన చోట కూర్చొని ఈ వీడియోని మీరైతే వినండి. అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది. తులారాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్యాలెన్స్డ్గా ఉంటుందని, మీరు ఎప్పుడైనా ఒక క్రమ పద్ధతిలో న్యాయబద్ధంగా జీవించాలని కోరుకుంటారు. మీ మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఎమోషన్స్ ఇలా బయటికి మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా చిరునవ్వుతో, చాలా ఆనందంగా జీవిస్తారు. అది మీకు ఉండేటటువంటి మంచి అని అనుకోవచ్చు. అలాగే వీరికి దీనివలన కొన్ని లాభ నష్టాలు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భావోద్వేగాలు రెండింటిని చూస్తారు. కనుక కొన్నిసార్లు గందరగోళానికి కూడా గురవుతారని కూడా అనుకోవచ్చు. కానీ వీరిలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే వీరి అంతరాత్మ అంటే సిక్స్త్ సెన్స్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక పని జరుగుతుంది అన్నప్పుడు దానికి ముందే కొన్ని సూచనలు మీకు అందుతూ ఉంటాయి. మరి పౌర్ణమి నాడు, అమావాస్య నాడు తిథుల్లో మీకు ఆ భగవంతుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే శక్తులు మీకు డైరెక్ట్గా అందుతాయి, మరింత బలోపేతం అవుతాయి. అలాంటిది ఇప్పుడు అమావాస్య తిథి నాడు మీకు తెలియబోయేటటువంటి ఆ సంకేతం జీవితంలో ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త ప్రయాణానికి ఆరంభం ఇవ్వబోతుంది. అంటే ఎంతో కాలంగా మీరు మీ జీవితంలో ఒక రకమైనటువంటి స్ట్రగుల్స్, అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ని, మీరు పడుతున్నటువంటి శ్రమకు సరైన ఫలితాలు అందట్లేదని, నమ్మిన వాళ్ళే మోసం చేశారని, ఏ పని అనుకున్నా వ్యతిరేకంగా ఉన్నాయని, కెరియర్లో ఏమాత్రం ఎదుగుదల లేదని, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నారని, కెరియర్లో, పర్సనల్ లైఫ్లో కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నాయి అనే ఒక ఆలోచన మిమ్మల్ని మరింత బాధ పెడుతూ ఉంది. అందుకే ప్రస్తుతానికి వస్తే మీ మనసు చాలా బలమైనటువంటి కోరిక ఏదో కానీ దాగి ఉంది. అందులో ఏదో ఒక మార్పు రావాలని, జీవితం ఎప్పుడూ ఆగిపోకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు. అందుకే మీకు తులారాశి వారిలో యువకులకి, చదువుకోవాలన్న వారికి, విదేశీ రంగ ప్రయాణాల్లో ఉన్నవారికి, లేదా బిజినెస్ రంగం ప్రయాణాల్లో ఉన్నవారికి కానీ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మీకు సరికొత్త దారిని చూపిస్తున్నట్లుగా ఉన్న ఆ దారిలో అడుగులు వేయడానికి ఒక పక్క క్లారిటీ అవసరం లేదు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే ఈ అమావాస్య తిథి నాడు మీకు దిక్సూచిలాగా పని చేయబోతుంది. ఇక ఆగస్టు
12 బుధవారం నాడు అమావాస్య నాడు మీకు కనిపించబోయేటటువంటి ఆ తొలి సంకేతం ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది ఇక మీ కళ్ళ ముందు కట్టినట్లుగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయొద్దు. మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా మీకు సంకేతాలు ఏ రూపంలో రావచ్చంటే, వ్యక్తిగత సంకేతం అనేది ఇప్పుడు వస్తుంది. అంటే గతంలో మీరు మర్చిపోయిన ఒక పాత కళ లేదా ఒక పాత ఆశయం మళ్ళీ మీ మెదడులో మొదలవుతుంది. చాలామందికి ఎన్నో రకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి, కానీ కొన్ని కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అంటే ఈరోజు వచ్చినటువంటి ఒక కళ మరల రేపు కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంటుంది. మరి అలాంటిది మీరు నిద్రపోయినట్లుగానే ఉంటారు, కానీ నిద్రపోతూ ఉంటారు. మరి అలాంటివి ఈ రోజుల్లో ఒక పాత కళ లేదా పాత ఆశయాలు మళ్ళీ మీ మెదడులో మెదలటం చూస్తారు. అది వ్యక్తిగత సంకేతం. రెండవది వృత్తిపరమైనటువంటి సంకేతం ఏ విధంగా ఉంటుందంటే, ఆఫీసులో లేదా బిజినెస్ చేసే దగ్గర, లేకపోతే మీరు పాత క్లయింట్ల దగ్గర లేదా కొత్త వారి దగ్గరికి వెళ్ళే చోట ఒక కొత్త అవకాశాలు మీరు ఎటుగా ముందుకు వెళ్ళటం రావటం జరుగుతుంది. మీరు అనుకుంటారు ఈరోజు అమావాస్య, ఏ పని చేయకూడదు, దేంట్లో అడుగు పెట్టకూడదు, ఏది మొదలు పెట్టకూడదు, ఈరోజు ఆగి రేపు చేద్దాంలే అని అనుకుంటారు, కానీ అక్కడే మీరు పొరపాటు చేస్తూ ఉంటారు. మరి మనకి నష్టాలు అనేది ఎప్పుడు కలిగించదు. ఒక్కోసారి మనకి అదృష్టాన్ని దారి తీసుకొస్తూ ఉంటుంది. అందుకే అమావాస్యను ఎప్పుడూ కూడా చూసుకోకూడదు. మరి మీరు ఏదైనా ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు లేదా ఒక శ్లోకం వింటున్నప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక ప్రశాంతత కూడా మెరుపులాగా రావటం చూస్తారు. అదే మీకు ఒక కొత్త ఆధ్యాత్మికమైనటువంటి ఒక సంకేతమని మీరు గమనించాలి. మరి ఆ సంకేతాలు అనేక రకాలుగా ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు అవి మన జీవితంని కానీ మనల్ని కానీ ఎప్పుడూ కూడా మరింత ఒత్తిడి నుంచి బయటపడేస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మరి అమావాస్య రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపల ఏదైనా ఒక అపరిచిత వ్యక్తి ద్వారానో లేదా మీకు అందేటటువంటి ఒక మాట ద్వారానో లేదా మీరు చదువుకున్నటువంటి ఒక పుస్తకం ద్వారానో మీకు కనిపించేటటువంటి ఒక లైన్ ద్వారానో మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంచుకున్నటువంటి ఒక కొత్త సంకేతం, ఆ సంకేతం మీకు కలిగేటటువంటి ఫీలింగ్ మీరు చూస్తారు. మీరు వింటున్నది నిజమే, అవునండి, సరైన మార్గమని మీకు తెలుస్తుంది. మీ మనసు గట్టిగా చెప్తుంది. ఆ సంకేతం తెలిసిన తర్వాత ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆపిన సంకోచాలన్నీ కూడా ఒక్కసారిగా బయటపడటం మీ కళ్ళారా మీరైతే చూడటం కూడా జరుగుతుంది. అందుకని నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ రోజున జరిగేటటువంటి విషయాలు, అమావాస్య మీకు తెచ్చేటటువంటి మరొక మార్పు అనేక రకాలుగా కూడా ఉంటుంది. అదేవిధంగా మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న వారిని క్రమంగా మీ లైఫ్లో నుండి దూరం చేస్తుంది. ఈరోజు ఒక కొత్త శకం మీకు మొదలవడానికి కూడా ప్రారంభమవుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే, ఈ మార్పుకి ప్రధాన కారణం అమావాస్య తిథి యొక్క క్లియరింగ్ ఎనర్జీ. మరి ఈ రోజున చంద్రుడు సూర్యుడితో కలిసి ఉంటాడు కాబట్టి మరి అది మీ యొక్క పాత కర్మలను మరియు అడ్డంకులను కూడా పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేయడానికి కూడా మీకు ఒక గొప్ప అవకాశంగా తీర్చుతుంది. మరి అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లుగా అయితే ఈరోజు జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలు, ఏదైనా పనులు కానీ జరిగేటటువంటి పనులు ఏవైనా సరే అవి మీరు ఊహించిన విధంగానే అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి తీసుకువెళ్ళడం మీరు చూస్తారు. ఈ అమావాస్య రోజున అంతర్గత పరిణామం, మీకు ఎన్నాళ్ళుగా పడినటువంటి శ్రమ, ఎన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఆవేదన, ఎన్నాళ్ళుగా పడుతున్నటువంటి ఒక బాధ, ఇవన్నీ మీరు నేర్చుకున్న పాఠాలని ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ జ్ఞానంతో మారి ఆ సంకేతాన్ని గుర్తించే శక్తిగా మీకైతే అందబోతున్నాయి. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారికి లగ్నంలో లేదా వ్యయ స్థానంలో
అద్భుతమైనటువంటి మార్పులు సూచిస్తుంది కనుక ఈ అమావాస్య నాడు శుక్రుడు మరియు బుధుడు అనుకూలత వలన విచక్షణ కోసం మరియు పదునుగా ఉంటుంది. అందుకే ఈరోజు సాయంత్రం అమావాస్య అంధకారం మొదలయ్యాక కొత్త పనులు ప్రారంభించకండి. కేవలం ఆలోచనలు, సంకేతాలు మాత్రమే గమనించండి. కొంచెం జాగ్రత్త కూడా అవసరమే. ఆ రోజు ఉదయాన్నే మీరు మీ పితృదేవతలను స్మరించుకోండి. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించేస్తుంది. ఆ రోజు రాత్రి 15 నిమిషాలు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడం వల్ల లేదా హనుమంతుల వారి చాలీసాని మీరు చదువుకోవడం వల్ల, హనుమంతుడిని స్మరించుకోవడం వల్ల మీకు మరింత ఉపయోగకరంగా మారుతుంది. మీకు చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆగస్టు 12 అమావాస్య మీకు ఇస్తున్న ఈ సంకేతాలను గుర్తించండి. అందుకే మీ విజయానికి తొలి అడుగు. భయపడకండి. విశ్వం మీ వెనుకే ఉంది. ఈ కొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్ చెప్తూ అమావాస్య రోజున మీకు కనిపించినటువంటి సంకేతాలన్నీ కూడా ప్రశాంతంగా గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేసుకుంటే అనుకూలంగా ఉంటుందో చూసుకోండి. అలాగే మరి ఈ విషయాలను మీరైతే మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి మిత్రులకు ఒక ఇన్ఫర్మేషన్ ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీ జీవితంలో ఒక పవర్ఫుల్ విషయాలు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటూ మనశ్శాంతిగా జీవించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.